అత్తమ్మ ఇక పోతున్నాం మరి రేపు స్కూల్ ఉంది ఇక కృష్ణకి రేపు స్కూల్ ఉంది పోవద్దా అసలు నేనే వద్దా అనుకుంటున్నా షాప్ ఇంటికాడికి నువ్వే వచ్చినా అయ్యో మళ్ళీ రేపు ఆఫీస్ పోవాలి స్కూల్కి పోవాలి ఇంకా మళ్ళీ పనులన్నీ ఉన్నాయి కదా అన్నం ఇంకా మధ్యాహ్నం తిన్నా మొత్తం కూరలన్నీ అయిపోయినాయి ఇంకేమో తినలేదు ఇంటికి పోయి వండుకొని ఇంకా వాళ్ళకి వాళ్ళు అప్పుడే పోయి ఎక్కినారు బయట ఆడుకుంటా కార్ల దగ్గర ఇప్పుడు అత్తమ్మ లేట్ అవుతుంది కూర వండడానికి కూర ఎంత పచ్చి పులుసు చేసి గుడ్డ ఆమ్లెట్ వేస్తా ముద్ద తిని బాక్స్ లో పెట్టుకుని సరే వండు వాళ్ళకన్నా మన బాక్స్ పెట్టుకోవద్దు నైట్ వండుకుంటే సరే హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్న చెఫ్సారు ఛానల్ని అత్తమ్మ పచ్చి పులుసు దానికి ఎగ్ ఆమ్లెట్ చేస్తా అన్నది ఎలా చేస్తుందో ఒకసారి అడుగుదాం అత్తమ్మని అత్తమ్మ పచ్చి పులుసుకి ఏమేం కావాలి పచ్చి పులుసుకా చింతపండు చిన్న జామకాయ అంత చింతపండు నానేసుకున్నా 10 నిమిషాలు అయింది నానేసి ఈ చింతపండుకు కావాల్సినవి చింతపండు పచ్చి పులుసులకు కావాల్సినవి ఉల్లిగడ్డ కారం కొంచెం అంత ధనాల పొడి కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటా జీలకర్ర ఉప్పు తగినంతేను పసుపు కొంచెం తగినంత నూనెతోటి తాలింపు పెడతా ఎండుమిర్చి కరివేపాకు ఇక చింతపండు నానబెట్టుకున్న చింతపండు ఇట్లా విసుక్కోవాలి ఇది తొందరలో అయిద్దండి పచ్చి పులుసు చేసుకొని ఆలుగడ్డ అదే గుడ్డు ఆమ్లెట్ వేసుకొని ఒక్క ముద్ద దీని ఆఫీస్కి పోయిర్రంటే మళ్ళీ మధ్యాహ్నం దాకా అన్నమే అన్నారు అంత గమ్మగా ఉంటుంది మంచి గుజ్జు వచ్చేదంత తీసుకోవాలి నానబెడితే మంచి గుజ్జు వస్తుంది ఇలా పుంచుకోవాలి ఒక దాంట్లోకి గుజ్జు పిసుకొని ఇట్లా ఒక దాంట్లోకి ఉంచుకోవాలి ఇట్లా వడగట్టుకొని ఇలా పోయి నీళ్ళు ఇట్లా పిసుకోవాలి మంచి గుజ్జు మొత్తం పిసుకొని కొన్ని వాటర్ పోసి నీళ్ళు కొంచెం లూజ్గా చేయాలి అంతే పోయి ఎన్ని నీళ్ళు పోసుకుంటే మంచిగా ఉంటుంది అత్తమ్మ దీని పులుపు చూడాలి మరి పుల్లగా ఉంటే తినలేము ఇంకా కొంచెం పోయి చాలు ఇంకా చాలు ఎందుకంటే చింతపండు తీయగా ఉంది ఇది కొన్ని పుల్లగా ఉంటాయి పుల్లగా ఉంటే నీళ్ళు ఎక్కువ పడతాయి చింతపండు చూసి పోసుకోవాలి ఇందులో ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి చిన్నవి 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నా ఈ పొడుగు కట్ చేసుకోవాలి చార్లకి కూరలాగా పుట్టి చేయకుండా గుండ్రగా బాగుంటాయి చార్ల ఇట్లా విసుక్కోవాలి ఇవి కూడా ఇవి విసుక్కుంటే చారు బాగా మంచిగా రుచి వస్తుంది ఇట్లా విసుకోవాలి వీళ్ళనే కారం తగినంత కారం వేసుకోవాలి ఉప్పు కూడా తగినంత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా కొంచెం హాఫ్ టీ స్పూన్ అంతా ఎక్కువ వేసి మళ్ళీ అది అల్లం పేస్ట్ ఉంటుంది టేస్ట్ పట్టదు వాసన వస్తుంది అదే వాసన ఇది కూడా ధనియాల పొడి కూడా కొంచెం ధనియాల పొడి ఒక కరివేపాకు రెబ్బ పచ్చిది తీసుకోవాలి దీని రుచి చూడు ఎట్లుంటుందో ఇట్లా వేస్తా అలా కూడా వేస్తా అలా కూడా చూడు ఇట్లా పచ్చిది వేస్తారు తెలియదు నాకు కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాం కదా అవును ఒకసారి మళ్ళీ చూసుకోవచ్చు ఉప్పు ఏం కాదు ఉప్పు సరిపోయిందనే చూసుకోవాలి పులుపు ఉప్పు అన్ని కరెక్ట్ సరిపోయినాయి చాలు ఇప్పుడు కోబెట్టుకుంటా ఎంత జల్దీ అయిపోయిందో ఇంకా మంచి పచ్చిమిరపకాయలు కాల్ చేస్తా ఎన్ని చేస్తా మళ్ళీ సార్ చేస్తా ఇక గిన్నె పెడుతున్నా బిస్కొని పెట్టుకున్నాం కదా ఇంకా ఇప్పుడు అన్ని కలిపినాం కదా ఇలా పెట్టుకోవాలి ఇంకా తాలింపు కూడా ఎంతసేపు పట్టదు ఒక 5 నిమిషాల పనేను ఇది ఇట్లా ఇవన్నీ తాలింపుకి ఏం కావాలంటే ఒట్టి మిరపకాయలు ఒక 2 జీలకర్ర కొంచెం అంతా కరివేపాకు అంతే పసుపు సింపుల్ నూనె పోసుకొని అంతే ఇక నూనె కూడా పోస్తున్నా వేడైంది గిన్నె కొంచెం చాలుగా అది దీంట్లో నిండా ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అంతా అది దీని లెక్కలు నాకు రావు కాబట్టి ఆమె చూపిస్తున్నా నూనె వేడైంది మిరపకాయలు ఎండు మిరపకాయలు 2 ఒక చెంచాడు అంతా చిన్న చెంచాడు జీలకర్ర కొంచెం అంతా కరివేపాకు అందులోనే
హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు. అయిపోయింది తాలింపు కూడా అయిపోయింది. ఇంతే, ఇది ఎంత టైం పట్టింది. అవును, పోత చేసుకొని తినిపోవచ్చు మంచిగా. ఒక 2 గుడ్లు ఆమ్లెట్ వేసుకుంటే దీని దాంట్లోకి కింద పెడతా, ఇలా వస్తుంది. ఆగు, ఇక చూడు ఇంకా మంచిగా అయింది. అవును, కలర్ కూడా మంచిగా వచ్చేసింది. ఆహా, ఇంత మంచి వాసన వస్తుంది. పచ్చి పులుసు గట్టి పప్పు అయితే కమ్మగా ఉంటుంది. అవును, పప్పు అయితే సూపర్ ఉంటుంది అత్తమ్మా. నేను నిజంగా మర్చిపోతున్నా, ఏంది కాంబినేషన్ గుర్తొస్తలేదా అనుకుంటున్నా నేను. అసలు ముద్దపప్పు నిజంగా సూపర్ ఉంటుంది అత్తమ్మ. నేను మర్చిపోయి ఇందాక నుంచి ఆలోచిస్తున్నా, గుర్తొస్తుంది కదా. ఇప్పుడు ఆమ్లెట్ వేస్తా. పెనం పెట్టేసుకోవాలి ఫస్ట్ బేలం పెట్టి మంట పెట్టుకుంటే పెంకు బాగా కాగాలి. గుడ్డు బాగా గుట్టరాదు నువ్వు జరా. సరస్వతి ఆగా, నేను చెప్పినట్టు చెయ్యి. నేను చెప్పినట్టు చెయ్యి. మేము అప్పుడు ఎట్ట పూసుకున్నాం అట్లనే గుడ్లు బలగొట్టు, 2 అల్లనే పోయి, ఇంత కొంచెం అంత ధనియాల పొడి, కొంచెం కారం వేయి, కొంచెం కరివేపాకు వేయి, ఉల్లిగడ్డలు వేసి కలిపి పెట్టు. నాకు వచ్చింది బాగుంటుంది అన్న కదా. నీకు వచ్చింది కూడా బాగుంటుంది, కానీ నేను చేసుకునేటట్టు చెప్పుదామని. సరే చెప్పు మరి. ఫస్ట్ కారం చాలా ఇంకా ధనియాల పొడి ఇంతవరకు 1 టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ కరివేపాకు కూడా కొంచెం అంత, ఉప్పు తగినంత చాలు. కరివేపాకు కొంచెం అంత, అల్లం వద్దు, కొంచెం కరివేపాకు చుంచు సన్నగా. ఇప్పుడు గుడ్డు కొట్టు కదా కలిపి అంతా 2 కొట్టు, ఒకటే పోద్దాం. సరే, పెద్దగా. మంచిగా కలపాలి కదా. కలుపు, అంత కలగలుపు. కారం ఎక్కువైంది అత్తమ్మ. ఏం కాలే. ఇక ఆయిల్ వేసుకోవాలి పెంకు మీద ఇట్లా. ఆయిల్ అత్తమ్మ, పెనం మీద నూనె పోతుందట్టుంది. ఆడికి ఆమె పోయేది, ఆడికి పోదు. ఇక పోతట్టే కనిపిస్తుంది. పోదు. సరే అత్తమ్మ, నువ్వు ఆమ్లెట్ వేసేటప్పుడు నేను అన్నం తెచ్చుకున్నా. ఆగమ్మా, నేను గుడ్డు ఆమ్లెట్ చూసిపోదు. ఆగు, నా గుడ్డుది ఎట్టుంటుందో. సరే, రేపు వస్తుంది. స్పూన్ తోట ఏం పోట్లే కత్తమ్మ, ప్యాడికో పోతుంది అనుకున్నా. ఆడికి పోద్దాం. ఇట్లా పోసుకోవాలి. ఎప్పుడైనా ఇట్లా కాసుకొని ఇట్లా పోసుకొని, మందంగా ఉంది కదా ఇట్లా మంచిగా అనుకోవాలి. తమ చూస్తానికే బాగుంది, మంచి ఉల్లిగడ్డలు కరివేపాకు బలగా అనిపిస్తున్నాయి దాని మీద. అది పిజ్జా లాగా ఉంది అత్తమ్మ. తెలుసా నాకు పిజ్జా? నాకు తెలియదమ్మా. పిజ్జా అంటే ఏంటిది? పిజ్జా అంటే ఇక జంక్ ఫుడ్ లాంటివి అండి, బయట ఇట్లా. ఏది మరి నన్ను ఎప్పుడు తీసుకోవట్లేరు? అవి తిన్నా మంచిది కాదు అత్తమ్మ, మంచి ఆరోగ్యానికి మంచిది కదా ఎన్ని తింటే. మరి మీరు ఎందుకు తింటారు? నేనేం తినను, తెలుసు నాకు, కానీ నేనేం తినను. పిజ్జా బర్గర్లు సేమ్ పిజ్జా ఇట్లా కట్ చేసుకొని తింటాం. ఒకసారి చూపిస్తాలే, ఒకసారి సేమ్ అట్లనే కనిపిస్తుంది మంచిగా తినడానికి. బాగుంది, సూపర్ ఉంది ఆమ్లెట్ చూస్తానికి. కాలిందో లేదా? కాలలేదా? సరస్వతి, నేను అన్నం తెచ్చుకుంటా అంటే కదా, ఇంకా తెచ్చుకోపోయి 2 నిమిషాలు అయింది నువ్వు వచ్చారు. సరే, నేను వెళ్ళి తెచ్చుకోవడం, ఆమ్లెట్ వేసుకో. నువ్వు వచ్చారు, నేను తిప్పేస్తాను. సరే. మాడిపోయింది అత్తమ్మ, పొయ్యి మీద కాబట్టి అట్ట అయిందిలే. ఇంకా అయిపోయింది అత్తమ్మ. ఇంకా అయిపోయింది, దింపుతున్నా. ఇగో అత్తమ్మ అన్నం తెచ్చిన, ఆమ్లెట్ సూపర్ ఉంది. చారు పోద్దాం పట్టుకో. నాకైతే ఆనియన్స్ కావాలత్తమ్మ. ఇంకా కలుపు. చూస్తుంటే కడుపు నిండిపోతుంది అత్తమ్మ నాకైతే. సూపర్ ఉంటుంది పచ్చి పులుసు.
బాగుంటుంది. ఇంకా ఆమ్లెట్ అయితే ఇంకా సూపర్ కదా. కాలుతుంది. ఉల్లిగడ్డలు కలిపేద్దాం ఇవి మంచిగా. ఆమ్లెట్, పచ్చి పులుసు అద్దరిందా? అసలు సూపర్ అదిరింది. వస్తుంది. ఎంత బాగుంది తెలుసా అత్తమ్మ. మధ్యలో ఆమ్లెట్, ఆ ఉల్లిగడ్డలు, ఎండుమిరపకాయలు సూపర్. సూపర్ అంటే సూపర్. నువ్వు 5 నిమిషాలలో చేసి పెట్టినావు అత్తమ్మ. ఇంటికి పోతున్నాం మేమే తినకుండా పోతున్నాం. హడావిడి ఆఫీస్కి వెళ్ళాలి, మన స్కూల్కి వెళ్ళాలి అని నువ్వు మంచిగా చేసి పెట్టినావు అత్తమ్మ. థ్యాంక్స్ అత్తమ్మ. ఎంత బాగా చేసినావు. ఒక 5 నిమిషాలనే సూపర్ చేసినావు. కోడిగుడ్డు ఆమ్లెట్ ఏమి రుచి. ఇంకో ముద్ద తినబుద్ధి అవుతుంది. ఈ ముద్దలు తినడానికైనా ఉయ్యిన ఉండాల్సి వస్తుంది. ఏమన్నా అయితే ఉండాలనిపిస్తుంది తిండి కోసం అని కనీసం. అంత బాగుంది అత్తమ్మ. తినిపో అదల బాధలు పోతావు తిని. సూపర్ ఉంది. బాగుంది అత్తమ్మ. మనం బాగుంది అనుకుంటున్నాం కానీ వాళ్ళు నమ్మట్లేరే నిజంగా బాగుందంటే. నమ్ముతారు ఈసారి, నమ్ముతారు. ఈ పచ్చి పులుసు అయితే గ్యారంటీ నమ్ముతారు. పిలుచు పిల్లలు కూడా. వాళ్ళు బయటికి వేరేస్తాం ఆడుకోవడానికి. ఏమొస్తారా వాళ్ళు మంచిగా ఆడుతున్నారు బయట. నిమ్మలంగా తర్వాత తింటారులే. ఇంకా మరి కాసేపు తినిపించి ఇక పంపించేస్తా. నేను ఇటు వచ్చినా వాళ్ళు ఆడిపోయారు. సరే అక్కడేమో మంచిగా ఇంట్లో ఆడుకోవడం లేదు ప్లేస్ ఎక్కువ. ఇక్కడ మంచి ఇంత పెద్ద ప్లేస్ ఉంది కాబట్టి ఆడుకుంటారు మంచిగా. వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళేమో ఆటతో ఎంజాయ్ చేస్తారు. నేను తిండితో ఎంజాయ్ చేస్తున్నా. సూపర్ కమ్మగా పెట్టినావు. అవును కోడిగుడ్డు పచ్చి పులుసు సూపర్. అవును ఆమ్లెట్. ఇగో ఇట్లా మీరు ఎప్పుడన్నా ఊరికి పోయి వచ్చినా, ప్రయాణం వల్ల అలసి వచ్చినా, ఇంట్లో చింతపండు ఉంటుంది, 2 గుడ్లు ఉంటాయి కాబట్టి ఇట్లా పచ్చి పులుసు చేసుకొని ఎమ్మటే ఆమ్లెట్ వేసుకొని తింటే కడుపు నిండా తిని ఆరోగ్యంగా ఉండొచ్చు. అవును ఊక కొట్లలో తెప్పించుకోకూడదు. అర్జెంటుగా వస్తుంది లేదా దబ్బున వండే వంట వస్తుంది బుక్ చేసుకోవద్దు. ఇది కాచాట్లో చేసుకోవచ్చు. ఏముంది 2 గుడ్లు ఆమ్లెట్ వేసుకొని పచ్చి పులుసు తీసుకున్నావా, కమ్మ కడుపుకు తిన్నావా, కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. లేకుంటే ఆఫీస్ ఉభయోళ్ళు కూడా ఇట్లా చేసుకొని తినిపోవచ్చు. త్వరగా కావాలంటే ఇక చేసుకోవాలి. అసలు ఎంత బాగుంది. అవును నిజంగా అత్తమ్మ సూపర్ ఉంది. నువ్వు పెడితేనే ఉంటా, నేను తింటనే ఉంటా. ఇక ఉన్న పని నేను తినడమే. అంత మంచి కమ్మ వండి పెడుతుంది. ఎవరికి దొరుకుతుంది ఇంత మంచి అత్త వండి పెడుతుంది. నా అదృష్టం అది. సరే మరి పిల్లలు ఎడిపోయారు, పిలుచుకురావచ్చు. వాళ్ళని ఇప్పుడు తిన్నర్లే అత్తమ్మ. నేను వెళ్ళేటప్పుడు బాక్స్ పెట్టుకుని వెళ్తా, మధ్యలో తినిపిస్తాను. ఆమ్లెట్ పెట్టు. నిజంగా సూపర్ ఉంది అత్తమ్మ. చాలా బాగుంది. వాళ్ళని కూడా ఒకసారి ట్రై చేయమని చెప్పాను అందరికి ఫ్రెండ్స్కి. మేమే బాగుందని అంటున్నామని అనుకోవద్దండి. సూపర్ అంటే సూపర్ ఉంది. పచ్చి పులుసు, గుడ్డు ఆమ్లెట్, అసలు వేడి వేడి అన్నము. అసలు ఇంకొక ముద్ద తినబుద్ధి అవుతుంది. మీరు కూడా చేసుకొని చూసి నిజమే అని మాకు కాంప్లైంట్ పెట్టండి. కాంప్లైంట్ కాదు, కామెంట్ పెట్టండి. బెల్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నిజంగా నిజం అంత బాగుంది. సూపర్ అంటే సూపర్. అసలు మాటలు లేవు. అంత టేస్టీగా ఉన్నాయి. ఆమ్లెట్ ఇంకా పచ్చి పులుసు చాలా బాగున్నాయి. ఇంకా చాలా టైప్స్ వచ్చి అత్తమ్మకి పచ్చి పులుసులు. అవి ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ వీడియోస్లలో, ఇంకా వచ్చే వీడియోస్లలో అన్నిట్లలో అప్పుడప్పుడు పొట్టి మిరపకాయలు కాల్చి నిప్పుల మీద పిసుకోవచ్చు. పచ్చి మిరపకాయలు నిప్పుల మీద కాల్చి పచ్చి పులుసు చేసుకోవచ్చు. నువ్వుల పచ్చి పులుసు కూడా అడిగారు, అది చేద్దాం. నువ్వులది కూడా పచ్చి పులుసు చేసుకోవచ్చు. ఇంకా 3 రకాలు మీకు చేసి చూపిస్తాను. ఇంకా పల్లీలు వేసి కూడా చేస్తారు అత్తమ్మ, అది కూడా చూపిద్దాం. ఇంకా చాలా రకాలు ఉంటాయి, అవన్నీ చేసి చూపిస్తాం మీకు ఖచ్చితంగా అన్ని వీడియోస్లలో. ఇంకా కొత్త రెసిపీస్ చేసి చూపిస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఆల్ ఆన్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ వస్తే మళ్ళీ వీడియోలో మళ్ళీ కొత్త వంటతో మీ ముందుకు వస్తాం. బాయ్.